అనుమానితుల్ని అరెస్టులు చేస్తారు, నిందితులు అనుకునే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం కొలిక్కొచ్చే వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లలో కావచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్లు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కావచ్చు పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిగతా వాళ్ళని అరెస్టులు చేసి దాని తర్వాత కోర్టుకు పెడతారు. కోర్టుకు పెట్టేటప్పుడు వీళ్ళేదో అప్పుడే దొరికినట్టుగానో పారిపోతుంటే పట్టుకున్నామో ఒక కథనం చెప్తారు. ఇది జనరల్గా పోలీసు చేసే మోడస్ ఆపరండి వ్యవహారం. సో అలాగా వీళ్ళ జరుగుతుంది. ఇంకా బీహార్ వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి వాళ్ళు అంత ఈజీగా దొరకపోవచ్చు. ఎందుకంటే ఇతన్ని చంపింది వచ్చి పద్మా టవర్స్ అని రెవెన్యూ కాలనీలో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఆ పద్మా టవర్స్లో అక్కడ 7:30 గంటలకి రాత్రి ఇతను చంపారు. ఆఫీసులో ఇతను ఆఫీస్ బాయ్ మాత్రం ఉన్నారు. సో ఆఫీస్ బాయ్ భయపడిపోయి అతను కేకలేస్తే పక్కన వాళ్ళు వస్తే వాళ్ళని కూడా వీళ్ళు బెదిరించి కత్తులు చూపించి బెదిరించి వీళ్ళు పారిపోయారు. అందరూ కూడా కర్చీపులు ముఖానికి కట్టుకున్నారు. అందువల్ల సీసీ కెమెరాల్లో కూడా వీళ్ళ ఫేసుల్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. సో అందువల్ల మామూలుగా అయితే కొన్ని దేశాల్లో ఓన్లీ ఐస్ని కూడా క్యాప్చర్ చేసి ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఉంది. మనకి ఇంకా ఆ స్థాయిలో రాలేదు. ఫేసులు కానీ ఉంటే మనం ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఫేసులను ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు కర్చీపులు కట్టుకున్నారు, ప్రొఫెషనల్ కిల్లర్స్ కాబట్టి. రెండోది వాడు 3 వారాల నుంచి ఒంగోలుకి అవుట్స్కట్స్లో ఒక లాడ్జీలో రూమ్ తీసుకొని ఉన్నారని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎప్పుడైనా కూడా రెక్కీలు చేస్తారు. అంటే ఇతను ఎక్కడెక్కడ రెగ్యులర్గా ఉంటాడో అక్కడ చంపడానికి అనుకూలతలేంటి, ప్రతికూలతలేంటి, తర్వాత ఒకవేళ అతన్ని ఏ టైంలో చంపితే బెటరు, ఏ టైంలో నియర్ బై పోలీస్ స్టేషన్ ఏముంటుంది, నియర్ బై ఇబ్బందులు ఏముంటాయి, చంపిన తర్వాత రిట్రీట్ అంటారు. రిట్రీట్ అంటే పారిపోవడం. ఎలా పారిపోవాలి, ఎక్కడికి పారిపోవాలి, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత సెక్యూరిటీ వీళ్ళు పోలీసులు మెథడ్స్ కూడా వాళ్ళకి తెలుసు. ఇటువంటి ఒక ఇంపార్టెంట్ హత్య జరిగితే పోలీసులు కంపల్సరీగా మొత్తం సిటీని, టౌన్ని కార్డన్ ఆఫ్ అంటారు. కార్డన్ ఆఫ్ అంటే అన్ని రోడ్లని బ్లాక్ చేసేస్తారు. అన్ని రోడ్ల దగ్గర తాత్కాలిక చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి అనుమానితులంతా చెక్ చేయడం అనేది మొదలు పెడతారు. ఇవన్నీ వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఎలా వెళ్ళాలి, దీని మీద కంప్లీట్గా ఒక పట్టు సాధించడానికి రోజు ఇవన్నీ చూడడం, దాని తర్వాత ప్లానింగ్ డిస్కస్ చేసుకోవడం, ఒక మనిషిని అక్కడ పెట్టేసి ఇతన్ని అబ్జర్వ్ చేయమండం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేస్తారు. అందుకని వాళ్ళు అంత ఈజీ దొరకరు. ఒకవేళ దొరికితే కూడా ఏం చేయాలనేది వాళ్ళకి ముందుగానే ఒక క్లారిటీ ఉంటుంది. అంటే లాయర్ని ఎట్లా పెట్టుకోవాలి, దొరికితే ఏం చేయాలి, దొరికితే జైల్లో కొంత లగ్జరీగా ఉండాలంటే దానికి సంబంధించి బడ్జెట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ప్లానింగ్లో ఉంటుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏంటంటే మామూలు ప్రజలైతే మనం దొరకమనుకొని అది తెలివిగా చేసి దొరికిపోతుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే దొరుకుతామని వీళ్ళకి కూడా తెలుసు. దొరికినా కూడా ఏం చేయాలి అంటే వీళ్ళకి ఈ వ్యవస్థల మీద, పోలీసులు, కోర్టు, జైలు, ఈ వ్యవస్థల ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాడికి క్లారిటీ ఉంటుంది. సో అందుకని వాళ్ళు దొరకడం కూడా అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే చేయడం వల్ల 2 లక్షలు ఒక కత్తిపోటుకి ఇవ్వడం వల్ల ఏంటంటే 53 కత్తిపోట్లు. మామూలుగా 5-6 కత్తిపోట్లకి అతను చనిపోయేవాడు, కానీ 53 కత్తిపోట్లు పొడిచారంటే దీనికి ప్రధాన కారణం 2 లక్షలు ఒక కత్తిపోటుకి. ఇది విచిత్రమైన ఇష్యూ. నేను కూడా ఫస్ట్ వింటున్నాను అంటే కత్తిపోటుకి ఇదని. సో అంటే ఎట్లాగూ పోస్ట్ మార్టంలో ఎన్ని కత్తిపోట్లు బయటకు వస్తాయి దాన్ని బట్టి ఇప్పుడు 53 కత్తిపోట్లు అంటే 1,06,00,000 ఇచ్చినట్టుగా లెక్క. దానికంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఎనిమిస్ చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఏదేమైనా తెలుగుదేశం నాయకులే తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేసి చంపుతున్నారు. మొన్న కూడా వెల్దుర్తిలో ఉప్పుటోళ్ళ సీను మీద అదే పార్టీ నాయకుల కాళ్ళు నరికేశారని వార్త వచ్చింది. అంతకుముందు తోట చంద్రయ్య, గిరినాథ్ చౌదరి ఇలాంటి వాళ్ళని చంపేశారు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటూ వైసీపీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం వాళ్ళే చంపడం అనేది మనకు కనపడుతుంది. దీనికి ఇంకొక యాంగిల్ అంటే గతంలో వైసీపీలో నుంచి మళ్ళీ తెలుగుదేశంలో చేరుంటారు కొంతమంది, వాళ్ళకి తెలుగుదేశంలో అంతకుముందు ఉన్న వాళ్ళకి మధ్య కూడా వైరుధ్యాలు ఉంటాయి. సో ఇది పొలిటికల్ ఇది దాంతోపాటు వ్యాపార సంబంధమైన అక్రమ వ్యాపారం అంటే ఇది లీగల్ వ్యాపారాలు లేదు, అక్రమ వ్యాపారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో గొడవలు అనేవి జరుగుతాయి. ఈ నేపథ్యంలో దీన్ని మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఇది ఒక మచ్చ లాంటిదే. దీన్ని క్లియర్గా చేయకపోతే ఇప్పటివరకైతే ఏమీ జరగట్లేదు, ఏం జరుగుతుందనేది చూడాలి.